ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోను iQOO 9 ప్రోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది షేర్ చేస్తాను. అండ్ ఇదే మన ఛానల్లో మనకొచ్చిన అత్యంత ఖరీదైన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోను టిల్ డేట్ ఈ రోజు వరకు మనకు వచ్చిన అత్యంత ఖరీదైన ఫోను ఇదే ప్రజెంట్గా. ఇది రావడానికి 1000 కాదు, 10,000% కాదు, 1,00,000% కాదు, ఇన్ఫినిటీ పర్సంటేజ్ మీరే మీ అందరి సపోర్ట్తోనే ఇది మన ఛానల్కి అయితే వచ్చింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ నుంచి నెంబర్ ఆఫ్ మంచి మంచి ఫోన్లు మన ఛానల్కి రావాలని మీరు దీవిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు అలాగే చేస్తారు కూడా. ముందైతే అర్జెంట్గా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయండి. టెలిగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడైనా సరే షేర్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి వీలైన షేర్స్ అయితే చేస్తూ ఉండండి. అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ ఫోన్స్ వస్తాయి. ఇలాగే మీకు నా హానెస్ట్ ఒపీనియన్స్ని మీకు షేర్ చేస్తూనే ఉంటాను. సో ముందైతే ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది iQOO 9 Pro అన్నమాట మన దగ్గర ఉంది. ఈ iQOO 9 సిరీస్లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ అవుతాయి. సో మన దగ్గర ప్రజెంట్ ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. ఇది హయ్యర్ వేరియంట్ iQOO 9 Pro, iQOO 9, అలాగే iQOO 9 SE కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత మీకు వీలైతే ఒక వీడియో రూపంలో షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు ఒకసారి బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ మీద మీకు iQOO BMWకి సంబంధించిన పార్ట్నర్షిప్కి సంబంధించిన లోగోస్ అయితే ఇక్కడ ఉంటాయి. వీళ్ళు BMWతో పార్ట్నర్షిప్తో ఈ ప్రీమియం ఫోన్ తీసుకొస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ వాళ్ళకి సంబంధించిన డిజైన్ కూడా ప్రింట్ చేసి ఉంటుంది. అండ్ సైడ్కి iQOO 9 Pro అని రాస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాసి ఉంటాయి. ఇక్కడ మీకు సార్ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నాయి. ముఖ్యంగా సార్ వాల్యూ మీకు 1.24 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి ఏమో 68 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మీకు 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. సో మన దగ్గర 12GB ప్లస్ 256GB వేరియంట్ అనమాట. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే ఒక కేస్ కూడా ఉంటుంది. ఈ కేస్ కూడా ఎగ్జాక్ట్గా ఫోన్ లాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫోన్ ఎలా ఉంటుందో కేస్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రీమియం క్వాలిటీ కేసుని దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా సూపర్గా ఉంది. కేస్ మాత్రం సేమ్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ఫోన్కి దీనికి కూడా అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఒక ఫోన్ ఉంటుంది iQOO 9 Proకి సంబంధించిన ఫోను. అండ్ ఒక 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఒక టైప్ సి కేబుల్, ఒక USB టైప్ సి టు 3.5mm హెడ్ ఫోన్ జాక్కి సంబంధించిన డాంగుల్ ఉంటుంది. ఒక సిమ్ టూల్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత దీన్ని బూట్ చేద్దాం. సో ఫోన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ BMWకి సంబంధించిన స్ట్రాప్స్ ఉంటాయి. మీకు మోటార్ స్పోర్ట్స్కి సంబంధించిన స్ట్రాప్స్ 3 కలర్స్లో, అలాగే iQOO బ్రాండింగ్ ఉంటుంది. అండ్ పైన మీకు కెమెరా మాడ్యూల్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. బంపు మాత్రం చాలా చిన్నగానే ఉంటుంది. జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద కెమెరా మోడల్స్ వచ్చినప్పుడు బంపులు చాలా పెద్దగా ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం బంపు చాలా చాలా చిన్నగా ఉంది. ఇది మాత్రం నాకు సూపర్ అనిపించింది. చాలా తక్కువ సైజులోనే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇది టోటల్గా మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ అనమాట. టోటల్గా గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఫోను చేతిలో పట్టుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ ప్రీమియం ఫోన్ పట్టుకున్నంత ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. అండ్ ఇది అల్ట్రాసౌండ్ 3D అల్ట్రాసౌండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. చాలా ఫాస్ట్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్గా కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక కర్వ్డ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే మాత్రం సూపర్ ఉంటుంది. డిస్ప్లే LTPO 2.0కి సంబంధించిన డిస్ప్లే. ఇది AMOLED స్క్రీన్ 2K రెజల్యూషన్తో ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది ఒక 10-bit డిస్ప్లే అనమాట. సో అల్టిమేట్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీకు పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ 1500 నిట్స్ వరకు ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డే లైట్ కండిషన్లో కావచ్చు, మీరు లో లైట్ కండిషన్లో కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఒక ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్. అండ్ ఈ డిస్ప్లే మీకు సపరేట్గా ఇంటెలిజెంట్ డిస్ప్లే టెక్నాలజీతో వస్తుంది. అండ్ దీనికోసం సపరేట్గా ఒక చిప్ ఉంటుంది అనమాట. డిస్ప్లే చిప్ అనేది సపరేట్గా ఉంటుంది. మీరు iQOO 7లో కూడా చూస్తారు కదా, సేమ్ అలాగే దీనికి సంబంధించిన సపరేట్ చిప్ ఉంటుంది డిస్ప్లేని ఆపరేట్ చేయడం కోసం. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ రేట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. బెటర్ ఫ్రేమ్ రేట్, హై ఫ్రేమ్ రేట్స్ వాడుకోవచ్చు. అండ్ మీకు డిస్ప్లే కలర్ క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ వల్ల. సో డిస్ప్లేకి సపరేట్గా చిప్ ఉండటం అనేది చాలా చాలా సూపర్ ప్రీమియం ఫీచర్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ ఫోన్లో. మీరు ఆల్రెడీ iQOO 7లో కూడా చూసారు. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది ప్రీమియం లెవెల్. ఇక మనం ఒకసారి దీనికి సంబంధించిన బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వెళ్తే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్, అలాగే పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ మీకు బ్లూ కలర్తో ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మెయిన్ మైక్రోఫోను,
అలాగే టైప్ సి పోర్టు అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్లో మాత్రం మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, అలాగే సెకండరీ స్పీకర్ కూడా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్, అలాగే పోర్ట్స్ అండ్ బటన్స్. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది ఈ ఫోను. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. iQOO 9 Proలో మీకు 6.78 ఇంచెస్ 2K రెజల్యూషన్తో ఎల్టీపీఓ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇది AMOLED స్క్రీన్ 10-bit డిస్ప్లే అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ మీకు 1500 nits వరకు ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా మీకు ఇంటెలిజెంట్ డిస్ప్లేతో వస్తుంది. ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ ఉంటుంది దీంట్లో. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 4 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో 14 5G బ్యాండ్స్ ఇస్తున్నారు మన ఇండియాలో. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ ఆర్డర్ను 730 GPUను దీంట్లో యూజ్ చేశారు. LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లో కోసం వెళ్తే దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇది GN5 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ ఇది ఒక గింబల్ స్టెబిలైజేషన్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో దీంట్లో స్టెబిలైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కాదు, ప్రో లెవెల్లో ఉంటుంది. నేను ఉరుకుతూ పరిగెత్తుతూ ఎలా పడితే అలా వీడియోలు రికార్డ్ చేశాను, అవి కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ రెండోది 16 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ ఇది మీకు 5X ఆప్టికల్ అండ్ 50X డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మూడోది 50 MP ఫిష్ ఐ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తారు. సో దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్ తీసుకొచ్చారు. ఫిష్ ఐ అని చెప్పి, అలాగే ర్యాబిట్ హోల్ అని చెప్పి, ఇలాంటి ఒక 4-5 ఫిల్టర్స్ తీసుకొచ్చారు. అవి మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ మీది వైడ్ యాంగిల్ లెన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు సూపర్ క్వాలిటీ ఇమేజ్ 50 MP మీకు ఇది ఇస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ పంచువల్ కెమెరాలో 16 MP సెల్ఫీ కెమెరా దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 8K 30 FPS వరకు మీరు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, అలాగే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది, ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ X-యాక్సిస్ లీనియర్ మోటార్స్ దీంట్లో యూజ్ చేశారు. మీకు హ్యాప్టిక్స్ మాత్రం సూపర్గా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ దీంట్లో మీకు లార్జ్ వేపర్ కూలింగ్ టెక్నాలజీని కూడా దీంట్లో యూజ్ చేశారు. అండ్ 4700 mAh బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో ఇస్తున్నారు. అండ్ 50 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 10 watts ఏమో రివర్స్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 12తో ఇది వస్తుంది అనమాట. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. ఇక దీనికి సంబంధించిన UI విషయానికి ఒకసారి వెళ్తే ఇది ఫన్ టచ్ OS 12తో వస్తుంది. అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. UIలో మీకు థీమ్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫన్ టచ్ OSతో. అండ్ ఇది SD 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ప్లస్ మీకు డిస్ప్లే కూడా సూపర్ ప్రీమియం డిస్ప్లే దీంట్లో యూజ్ చేస్తారు కాబట్టి UI మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ అనిపిస్తూ ఉంటుంది. మీరు బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, సెట్టింగ్స్లో కావచ్చు, అలాగే మీరు రీసెంట్ ప్యానల్లో డిఫరెంట్ యాప్స్ మధ్యలో మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, ఎక్సలెంట్ అనిపిస్తూ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ మాత్రం. అండ్ సన్లైట్ విజిబిలిటీ మాత్రం దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ వీడియోలో ప్లే చేస్తున్నప్పుడు ఈవెన్ సన్లైట్లో డేలైట్ కండిషన్లో మధ్యాహ్నం వీడియోలు ప్లే చేస్తున్నా కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అనమాట దీంట్లో. అండ్ దీంట్లో ఇక సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ మన దగ్గర ఉంది 12GB ర్యామ్ వేరియంట్. అండ్ దీంతో మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. 4GB వరకు మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక దీంట్లో ఫీచర్స్ విషయానికి వెళ్తే ఫన్ టచ్ OS 12లో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లేకి తగ్గట్టుగా కూడా కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ డైనమిక్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. మీరు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ స్టైల్స్ మార్చుకోవచ్చు. అలాగే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టైల్స్ మార్చుకోవచ్చు. ఓపెన్ అవుతున్నప్పుడు స్టైల్స్ మార్చుకోవచ్చు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేల ఫీచర్స్ మార్చుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఆ డైనమిక్ ఎఫెక్ట్స్ అనే దాంట్లో చాలా వరకు ఇస్తారు. అండ్ దీంట్లో సపరేట్గా గేమింగ్ మోడ్ ఉంటుంది. ఆ గేమింగ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ ఫన్ టచ్ OSలో అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో మీకు చాలా తీసుకొచ్చారు. అవన్నీ మీరు త్రూ అవుట్ ఫోన్ వెళ్తూ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది కదా, చాలా లౌడ్గా ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ మాత్రం దీంట్లో సూపర్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఇక మెయిన్ మనకి కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు బ్యాక్ సైడ్ పెద్ద కెమెరా మోడల్లో ఉంటాయి కదా. సో దీంట్లో మెయిన్ కెమెరా 15 MP కెమెరా, ఇది GN5 సెన్సారు. అండ్ ఇది గింబల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అన్నమాట దీనికి. అండ్ ఫోటోస్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తాయి. మీకు
ట్రూ కలర్స్ అనేవి దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫొటోస్ చూసారు కదా, ఎంత బాగున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్సలెంట్ అయితే అనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీకు నేను తీసిన చాలా షార్ట్స్ అన్నీ కూడా సింపుల్గా ఎలాంటి నేను మల్టిపుల్ షార్ట్స్ ఏం తీయలేదు, సింగిల్ షార్ట్స్ తీసాను. ఎందుకంటే దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా, సో దానివల్ల మీకు ఏమవుతుందంటే క్వాలిటీ అనేది ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు, బ్లర్నెస్ లాంటివి అయితే ఏమి రావు. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే అనిపిస్తూ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వీడియో క్వాలిటీ అనమాట. వీడియో క్వాలిటీ మాత్రం స్టెబిలైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ తీశాను. నడుస్తున్నప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు స్టెబిలైజేషన్ సూపర్ ఉంటుంది, ఉరుకుతున్నప్పుడు కూడా సూపర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నవి నేనైతే పరిగెత్తుకుంటూ తీసాను వీడియోస్ అయితే సూపర్ అనిపిస్తుంది. మీరు ఇక్కడ శాంపిల్స్ అయితే అబ్జర్వ్ చేయండి. వీడియో క్వాలిటీ మాత్రం దీంట్లో ఎక్సలెంట్ అనమాట. అండ్ ఎక్కడ కూడా మీకు షేక్ అవుతున్నాడు కానీ అనిపించదు. అండ్ రెండోది 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది 5x వరకు మీకు ఆప్టికల్, అలాగే 50x వరకు డిజిటల్గా కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. సో 50x వరకు వెళ్ళినప్పుడు మాత్రం ఇమేజ్ క్వాలిటీ కొంచెం అంత బెటర్గా ఏం లేవు, కానీ మీకు ఒక 10x అలాగే మీకు 20x వరకు వెళ్ళినా కానీ ఇమేజ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ మూడోది 50 మెగాపిక్సెల్. ఇది ఏంటంటే ఫిష్ ఐ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఫిల్టర్స్ తీసుకొచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫిష్ ఐ అని, అలాగే మీకు బర్డ్ హోల్ అని చెప్పి, ర్యాబిట్ హోల్ అని చెప్పి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి, మీకు స్పియర్ అని చెప్పి. సో వీటిలో డిఫరెంట్ స్టైల్స్తో తీసుకోవచ్చు. అండ్ మీరు రెగ్యులర్ వైడ్ యాంగిల్ లెన్స్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 16 మెగాపిక్సెల్. యాజ్ యూజువల్ ఈ 16 మెగాపిక్సెల్ మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ దీని క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ పెర్ఫార్మెన్స్ అండ్ కెమెరాలు అండ్ డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ దీంట్లో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. వీళ్ళు సప్లై చేసేది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. అరౌండ్ 20 మినిట్స్లో ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో నేను టెస్ట్ చేసినప్పుడు 22 మినిట్స్ ఒకసారి, 24 మినిట్స్ ఒకసారి తీసుకుంది. 2 సార్లు టెస్ట్ చేశాను. 2 సార్లు కూడా నాకు సాటిస్ఫాక్టరీ అయితే అనిపించింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు రిజల్ట్స్. సో సూపర్ అనమాట. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన డాక్ కూడా వీళ్ళు ఏదో లాంచ్ చేస్తారనుకుంటా. దాని ప్రైస్ ఎంత ఉంటుందో నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇది మీకు రివర్స్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది దీంట్లో ఓవరాల్గా ఉన్న ఫీచర్స్. ఇది మాత్రం ఎంత బడ్జెట్లో పెడతారని నాకు కూడా చాలా యాంగ్జైటీగానే ఉంది. చాలా టెంప్టింగ్ ప్రైస్లో పెడితే మాత్రం ఇది ఖచ్చితంగా ఇయర్ మొత్తానికి ది బెస్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సూపర్ ఫోన్ యాక్చువల్గా చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, వాడుతున్నప్పుడు కావచ్చు, కెమెరాలు కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇలాంటివి మాత్రం దీంట్లో చాలా ప్రీమియం అయితే అనిపిస్తున్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇది ఎలా అనిపించింది మీకు అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే ఎన్ని గ్రూప్స్కి వీలైతే అన్ని గ్రూప్స్కి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ iQOO 9 Proకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇంటర్నల్గా ఉన్న ఫీచర్స్, కెమెరా డీటెయిల్స్, పెర్ఫార్మెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ నచ్చినాయి అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.